హాయ్ అండి. కార్తీక మాసం రేపటితో అయిపోతుంది కదా. మనకి నెల రోజులు మొత్తం పురాణం విన్నాం కదా. రేపు మార్గశిర మాసము మొదటి రోజు పాడ్యమి, పోలి స్వర్గం కథ విందాము. పూర్వము కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదర్ అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి అనే స్త్రీ ఉండేది. ఆమెకు 5 కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంట్లోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగా జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి, పూజలు, వ్రతాలంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారి మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసే దైవ పూజని వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి. దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారెవరు లేరనే ఆమెకు అహంభావం. ఈ విషయాన్ని మిగిలిన కోడలంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడలు వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడలతోనే కలుపుగోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజలు వ్రతాల విషయాల్లో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేది. పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడలనే కలుపుకునేది. అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళేది. అక్కడ వీరందరితో కలిసి నదీ స్నానం చేసి అరటి డప్పల్లో దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంట్లో ఎక్కడ దీపం పెడుతుందన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు. ప్రతి దైవ సంబంధిత విషయాల్లోనూ ఈ విధంగానే జరిగేది. మనసు ఉంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గం భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తి తార్కాణం. అత్తగారు చిన్న కోళ్ళని దీపం పెట్టనీయకుండా ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కానీ వీళ్ళంతా నదీ స్నానం ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోళ్ళు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమెకు ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టును ఉంచి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో ఒత్తి చేసేది. ఆ ఒత్తిక కవ్వానికి అక్కడక్కడ అంటుకుని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దానిపై బొట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఇలా నెల రోజులు గడిచాయి. ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపాకటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలి పెట్టేందుకు అత్తగారు మిగిలిన 4 కోడలతో కలిసి నదికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఇంటడి చాకరీని అంటగట్టి పోయింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించిపోయింది. అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు కనుక అప్పగించిన ఇతర పనులన్నీ కూడా భగవత్కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించింది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారని అవాంతరాలు కల్పించిన వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్దివాసునికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగానే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు ఆ వైకుంఠవాసు పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు 4 కోడలు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమైన కాంతి పుంజం ఒకటి కిందకి వస్తోందన్నట్టు పోలి ఇంటి ముందుకు వచ్చి నిలిచింది. దివ్యమైన దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తోందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయి అందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారు ఆశలని అడియాసలయ్యాయి. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గాన్ని వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది. విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందికి తోసివేస్తున్నారు. అంతేకాదు చిన్న కోళ్ళని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టి పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని
అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్ప విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకుని వేళ్లాడుతున్న మాలి ఆమె కోడళ్ల చేతులు నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి? అహంకారాన్ని వీడి నిష్కలమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి డప్పలతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెప్తోంది. వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కూడా దానం చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. కథ పోలి స్వర్గం కథ సమాప్త. యదక్షర పదభ్రష్టం మాంత్రాహీనం యద్భవేత్ తస్వరం క్షమ్యతాం దేవి. నారాయణ నమోస్తుతే.